హాయ్. హలో. నమస్తే. మీ సీత. సీతా కళ్యాణి. అయితే నేను 4థ్, 5థ్, 6థ్ డే ఎలా పూజ చేశానైతే ఈరోజు చెప్తానండి. 4థ్ డే అయితే తమలపాకుల్లో దీపం పెట్టాను. రేకు కుంకుమతో అయితే నేనైతే పూజ చేసుకున్నానండి. అంటే దేనికేది అన్నదైతే ముందుగానే మనకు తెలుస్తుంది. ఈసారి నేను లిస్ట్ అయితే ఇస్తానండి. ఈ ఇయర్‌కైతే నేను పూజలోనే ఉండిపోయాను. అండ్ 5థ్ డే అయితే కుబేర కుంకుమతో అయితే పూజ చేశానండి. వరిపిండి దీపాలైతే పెట్టుకున్నాను. అండ్ 6థ్ డే వచ్చేసి పసుపుతో పూజ చేశానండి. తీపి దుంపలు, స్వీట్ పొటాటోస్ మనకు దొరుకుతాయి కదా! సో, వాటిని దొలిచేసి చక్కగా పసుపు రాసి, కుంకుమ పెట్టి వాటిలో అయితే దీపాలైతే పెట్టానండి. మనకి అమ్మవారికి పూజ చేసుకోవాలి అంటే చాలా శ్రద్ధ భక్తులతో చేయాల్సుంటుందండి. అది మీరు నైవేద్యం చాలా భారీగా ఏవో పెద్ద పెద్దవి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు పానకం అయితే నైవేద్యం పెట్టాల్సుంటుంది. ఖచ్చితంగా కుంకుమ పూజ ఏ రోజుకైతే ఆ రోజు కుంకుమ పూజ చేయాల్సుంటుంది. ఏ రోజు ఏ దీపం పెట్టాలా అన్నది కూడా ముందుగా తెలుసుకొని పెట్టాల్సి ఉంటుంది. సో, నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పున్నాను. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఏం చేశానా అన్నది. సో, మీరొక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ దీపాలన్నీ కూడా నవరాత్రి 9వ రోజు ఏ రోజైతే ఉంటుందో, ఆ రోజు మీరు హ్యాపీగా అన్ని దీపాలు, అన్ని రకాల దీపాలు 9 రోజులు నేను పెట్టిన దీపాలన్నీ కూడా మీరు లాస్ట్ డే ఫ్రైడే పెట్టుకున్న అంతే ఫలితం ఉంటుందండి. సో, నేను ఏ రోజు ఏ దీపాలు పెట్టానా అన్నది కూడా నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరొక లిస్ట్ రాసుకొని నోట్ చేసుకొని ఉంచుకోండి. సో, నేను ఏ కుంకుమతో కూడా పూజ చేశాను అన్నది కూడా ఒక లిస్ట్ రాసుకొని ఉంచుకొని, దాంతో మీరైతే పూజ చేయండి. అది కూడా 9థ్ డే హ్యాపీగా మీరు ఒకేసారి పూజ చేయొచ్చండి. చాలా మంది నన్నడిగిన క్వెషన్ ఏంటంటే, అమ్మవారు 9దో రోజు శుక్రవారం పడింది సీతక్క. మరి అమ్మవారిని కదపచ్చా? అని క్వెషన్ అయితే చాలా మంది అడుగుతున్నారు. హ్యాపీగా కదపచ్చండి. జస్ట్ మీరలా కొంచెం కదిపి పక్కన అక్కడే ఉంచేయండి. క్లీనింగ్ సెక్షన్ అయితే ఆ రోజు పెట్టుకోకండి. సాటర్డే మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఎక్కడికక్కడ తీసుకోండి. ఏదైతే మీరు పూజ చేసిన తోరం ఉంటుందో అది కూడా ఆ రోజే తీసుకోండి. ఓకేనా అండి? సో, ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నా వాట్సాప్ నంబర్ మీకు తెలుసు కాబట్టి, సో, హ్యాపీగా నాకు పింగ్ చేయండి, అడగండి, నాకు టెక్స్ట్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ పూజ విధానంలో అవ్వచ్చు, లేదా ఏం పువ్వులతో పూజ చేయాలని అవ్వచ్చు, ఏ రోజు ఏ పువ్వులు పెట్టాలనైతే ప్రతీదీ కూడా నాకు మీరు హ్యాపీగా వాట్సాప్ చేయొచ్చండి. సాత్విక ఆహారం తీసుకుంటూ చక్కగా ఈ పూజనైతే ఈ 9 రోజులు నవరాత్రులనైతే పూర్తి